ఇన్ 1947 ఆగస్ట్ 15 ఇండియాకి ఇండిపెండెన్స్ డే అనేది రావడం జరిగింది. జస్ట్ బిఫోర్ డే పాకిస్తాన్ కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఈ టూ కంట్రీస్ ఫస్ట్ ఇండియాలోనే ఉండేది అండ్ దే ఆర్ కంట్రోల్డ్ బై బ్రిటిష్ రూల్. సో ఈ ఇండిపెండెన్స్ డే కోసం చాలామంది నేషనల్ లీడర్స్ అండ్ చాలా గ్రేట్ పీపుల్ ఫాట్ చేశారు. దే ఆల్సో పుట్ బ్లడ్ షెడ్. బట్ ఇక్కడ మేజర్గా టూ పర్సనాలిటీస్, టూ ఇంటలెక్చువల్స్ మేజర్గా హూ ఇస్ ఫాదర్ ఆఫ్ నేషన్ ఇన్ ఇండియా అండ్ ఇన్ పాకిస్తాన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ మహాత్మా గాంధీ అండ్ మొహమ్మద్ అలీ జిన్నా. సో ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈస్ ది గ్రేట్ టూ ఇంటలెక్చువల్స్ బాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా. అండ్ ఆ ఇంటలెక్చువల్స్ గురించి మనం ఈరోజు టోటల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వీళ్ళు క్రిటిసైజ్ చేసి మాట్లాడినా, క్రిటిక్స్ అని చెప్పట్లేదు, జస్ట్ వాళ్ళ ఐడియాలజీస్ అండ్ వాళ్ళ తాలూకు ప్లానింగ్ గురించి మాత్రమే చెప్తాను. ఫస్ట్ పర్సనాలిటీ ఈజ్ మొహమ్మద్ అలీ జిన్నా. మొహమ్మద్ అలీ జిన్నా, దేర్ ఫ్యామిలీ వాజ్ మెంబర్ ఆఫ్ ఖౌజా క్యాస్ట్. ఈ క్యాస్ట్ అనేది హిందూ క్యాస్ట్, బట్ వాళ్ళు కొన్ని సంవత్సరాల ముందే ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. అండ్ దే ఆర్ గ్రేట్ ఫాలోవర్స్ ఆఫ్ ఆగా ఖాన్. అండ్ మొహమ్మద్ అలీ జిన్నా ఎక్కువగా బ్రిటిష్ పొలిటికల్ సిస్టమ్ మీద స్టడీ చేస్తుండేవారు. అండ్ వెన్ హీ వాంట్ టు కంప్లీట్ హిస్ హయ్యర్ స్టడీస్ ఇన్ లండన్, హీ ఫ్రీక్వెంట్లీ విజిట్ హౌస్ ఆఫ్ కామన్స్ ఇన్ బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్కి తను ఎక్కువగా విజిట్ చేస్తుండేవారు. అండ్ హీ వాజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై liberalism of William E. Gladstone, who became Prime Minister for fourth time in 1892. Greatly influenced by him, and Jinnah and other Indian students put their efforts to sit Dadabhai Nauroji in the House of Commons. Dadabhai Naurojini House of Commons లో సీట్ రావడం కోసం చాలా స్ట్రగుల్ చేశారు జిన్నా అండ్ సమ్ అదర్ ఇండియన్ స్టూడెంట్స్. And from 1906, he actively participated in Indian politics, elected to the Imperial Legislative Council. 1906 నుండి ఎక్కువగా ఇండియన్ పాలిటిక్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ హీ ఆల్సో ఎలక్టెడ్ ఇన్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ముంబై, హీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గోపాలకృష్ణ గోఖలే, ఎమినెంట్ మరాఠా లీడర్. అండ్ ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే ఒక్క జిన్నాకే కాదు, గాంధీ కూడా గురువు లాంటి వారు. అండ్ జిన్నా aspired early part of political life to become a Muslim Gokhale. సో జిన్నా ఎక్కువగా ఆస్పైర్ చేసేవాడు అండ్ ఫర్దర్ హీ వాంట్ టు బికమ్ ముస్లిం గోఖలే అని. అండ్ ఈ చీఫ్ ఎలిమెంట్స్ ఈజ్ టు రైజ్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. మన ఇండియా స్టేటస్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తీసుకురావడానికి చాలా దోహదపడ్డారు. అండ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ ఇండియన్ నేషన్హుడ్ అమాంగ్ పీపుల్స్ మైండ్స్ అపాన్ ముస్లిం ఇంట్రెస్ట్స్. బట్ beginning of 20th century, India Muslim League was founded in 1906 and Home Rule League started in 1916 by Tilak and Annie Besant for domain status. సో ఇటు హోమ్ రూల్ లీగ్ అనేది 1916లో తిలక్ అండ్ అనీ బిసెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియా బ్రిటిష్ కంట్రోల్లో మన ఇండియన్ రిప్రజెంటేటివ్స్తో పరిపాలించబడాలి అని చెప్పి ఈ హోమ్ రూల్ లీగ్ తాలూకా మెయిన్ సిద్ధాంతం. Jinnah became its chief organizer in Mumbai and also an elected president. Jinnah chief organizer-గా జాయిన్ అయ్యారు ఈ హోమ్ రూల్ లీగ్లో. ఆల్సో బిల్ట్ ద బ్రిడ్జ్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిమ్స్ అండ్ ఎర్న్ ద టైటిల్ ఆఫ్ ది బెస్ట్ అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ, అండ్ ఇట్ వాస్ కాయిన్డ్ బై గోపాలకృష్ణ గోఖలే. With his efforts, Congress and Muslim League began to hold their annual sessions jointly. In 1915, Mumbai and 1916 in Lucknow held sessions where Lucknow Pact was concluded. ఇలా జిన్నా ఆధ్వర్యంలో ముస్లిం లీగ్, కాంగ్రెస్ అనేవి కలిసిపోయాయి. చాలా సెషన్స్ కూడా కండక్ట్ చేయబడ్డాయి. లక్నో ప్యాక్ట్ అనేది జరిగింది. అసలు లక్నో ప్యాక్ట్ ఏంటి? అండర్ దిస్ ప్యాక్ట్ స్కీమ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ బికమ్ దేర్ జాయింట్ డిమాండ్. అంటే ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా వాళ్ళిద్దరికి, అంటే బోత్ ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ విల్ యాక్సెప్ట్ at the same time.
but Muslim League already conceded in shape of separate electorates in 1909. బట్ ఇక్కడ ముస్లిం లీగ్ సపరేట్ ఎలక్టరేట్ అనేది 1909లోనే తీసుకుంది. ఇలా జరుగుతూ ఉంటే మీన్ వైల్ ఏ న్యూ ఫోర్స్ గాంధీ కేమ్ బోత్ హోమ్ రూల్ అండ్ కాంగ్రెస్ పార్టీ హ్యాడ్ కమ్ అండర్ దిస్ స్వే opposed to Gandhi's non-cooperation movement and his essential Hindu approach lead to left of Jinnah in both of them 1920. గాంధీ ఎరావెల్తో గాంధీ ఒక నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ హిందూ అప్రోచ్ అనేది జిన్నాకు నచ్చక హోమ్ రూల్ అండ్ బోత్ కాంగ్రెస్ని విడిచిపెట్టి జిన్నా 1920లో బయటకు వచ్చేసాడు. సో ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి నేను నెక్స్ట్ గాంధీ గురించి చెప్పినప్పుడు చెప్తాను డీటెయిల్గా. బట్ హీ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ ఫ్రమ్ ముస్లిం లీగ్. జిన్నా ముస్లిం లీగ్ని ఒక టీమ్గా ఎంచుకొని తన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు. ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ హిందూ రివైవలిస్ట్ మూమెంట్స్ లైక్ ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, బ్రహ్మ సమాజ్ ఎక్సెట్రా, ఇలా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ హిందూ రివైవలిస్ట్ మూమెంట్ లెడ్ టు యాంటాగనిజం అండ్ రియట్స్ డెవలప్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిమ్స్. ఇలా హిందూ ముస్లింకి గొడవలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దీస్ రియట్స్ ప్రొవిన్షియల్ ముస్లిం లీడర్స్ ఫార్మ్ దేర్ ఓన్ పార్టీస్. ముస్లిం లీడర్స్ ఏ ప్రొవిన్స్కి ఆ ప్రొవిన్స్లో ఓన్ పార్టీస్ అనేవి స్థాపించేశారు. సో జిన్నా వాంట్ టు కోఆపరేట్ అదర్ పార్టీస్ అండ్ ఎన్లైటన్ ముస్లిం లీగ్. సో ఇలా అన్ని పార్టీస్తో కోఆపరేట్ చేసుకొని ముస్లిం లీగ్ని ఎలాగైనా ఎన్లైటన్ చేయాలని చెప్పేసి ఫస్ట్ స్టెప్ జిన్నా ఏం తీసుకున్నారంటే ఈ హ్యాడ్ టు కన్విన్స్ కాంగ్రెస్ పార్టీ సెటిలింగ్ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది 1930 అండ్ 32 బిట్వీన్లో చాలా జరిగాయి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో జిన్నా 14 పాయింట్స్ ప్రపోజల్స్ అనేవి తీసుకొచ్చారు. అందులో మెయిన్గా ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, greater rights for minorities, 1/3 representation of Muslims in central legislature, separation of Muslim Sindh region from Bombay province, reforms in north-eastern frontier. ఇవి మేజర్ పాయింట్స్. జిన్నా failure to accept even minor amendments in Nehru Committee proposals 1928, questioning of separate electorates and reservation. ఇలా జిన్నా నెహ్రూ కమిటీ ప్రపోజల్స్లో చిన్న అమెండ్మెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇన్ 1930 పంజాబ్ ముస్లిం లీగ్ రిజెక్టెడ్ జిన్నా బికాజ్ హిస్ టూ నేషనలిస్టిక్ పాలసీ. జిన్నాని పంజాబ్ ముస్లిం లీగ్ రిజెక్ట్ చేశారు ఎందుకంటే చాలా ఎక్కువగా నేషనలిస్టిక్ పాలసీని యూజ్ చేస్తున్నారని చెప్పేసి. సో ఇన్ ద టైమ్ పీరియడ్ బిట్వీన్ 1930 and 35 జిన్నా వెంట్ టు లండన్ అండ్ ప్రాక్టీస్ ఇన్ ప్రివీ కౌన్సిల్. In the time period, Muhammad Iqbal, president of Muslim League, proposed two-nation theory for safeguard Muslim interests in India from majority Hindus. ఈ టైం పీరియడ్లో మొహమ్మద్ ఇక్బాల్ ప్రెసిడెంట్ ఆఫ్ ముస్లిం లీగ్ అతను 2 నేషన్ థియరీ అనేది ప్రపోజ్ చేశారు. వన్ ఈజ్ ఫర్ హిందూస్ ఇండియా, మెజారిటీ హిందూస్ ఇన్ ఇండియా, అండ్ సెకండ్ వన్ ఈజ్ టు సేఫ్గార్డ్ ముస్లిం ఇంట్రెస్ట్ against India. They want to separate and they want a separate Pakistan. So after Jinnah return 1935 Government of India Act అనేది ఫామ్ అయింది. ఈ స్టిల్ కోఆపరేషన్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ లీగ్ బట్ 1937 proved a major setback. Congress obtained majority seats in 6 provinces and league didn't perform well. సో 1937 వరకు కూడా జిన్నా కాంగ్రెస్కి లీగ్కి కోఆపరేట్ చేయాలని చాలా ట్రై చేశారు. బట్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద ఎలక్షన్స్ పెట్టినప్పుడు మెజారిటీ సీట్స్ అనేవి కాంగ్రెస్కి వచ్చాయి అండ్ లీగ్ డిడెంట్ పెర్ఫామ్ వెల్. కాంగ్రెస్ పార్టీ నాట్ ఇంక్లూడ్ లీగ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ని ఇన్వాల్వ్ చేయలేదు ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఫార్మేషన్లో. ఇది ముస్లిం డిస్కంటెంట్కి ఎక్కువగా దోహదపడింది ఇండియాలో. So Jinnah emerged a new leader of Muslim nation in March 23, 1940 Lahore. He adopted a separate country. Finally in 1947 separate country Pakistan was formed.
మహాత్మా గాంధీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇండియన్ నేషనల్ మూమెంట్లో దెర్ ఈజ్ ఎ సెపరేట్ గాంధీయన్ ఎరా అని చెప్పడం జరిగింది. టైమ్స్ మ్యాగజైన్ నేమ్డ్ మహాత్మా ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ 1930. United Nations declared October 2nd Gandhi birthday as International Day of Non-Violence in 2007 లో డిక్లేర్ చేశారు. అండ్ ఆల్సో గాంధీ నామినేట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ 5 times. అండ్ గాంధీ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఇన్ 1893 గాంధీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా టు ప్రాక్టీస్ యాజ్ ఎ లాయర్. 1893లో గాంధీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా టు ప్రాక్టీస్ యాజ్ ఎ లాయర్. బట్ హీ ఫేస్డ్ రేషియల్ డిస్క్రిమినేషన్. నల్ల జాతివాడని ట్రైన్లో టికెట్ ఉండగా కూడా బయటికి నెట్టేశారు. అండ్ హీ రెఫ్యూజ్డ్ టు రిమూవ్ టర్బన్ ఇన్ కోర్ట్ రూమ్. గాంధీ టర్బన్ని తీయమని చెప్తే కోర్ట్ రూమ్లో గాంధీ దాన్ని రిఫ్యూజ్ చేసి కోర్ట్ నుండి బయటకు వచ్చేశాడు. ఇన్ 1894 గాంధీ ఫార్మ్డ్ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ టు ఫైట్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్. ఇన్ 1906లో గాంధీ ఆర్గనైజ్డ్ హిజ్ ఫస్ట్ మాస్ సివిల్ డిసొబీడియన్స్ క్యాంపెయిన్ విచ్ హీ కాల్డ్ సత్యాగ్రహ, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. సత్యాగ్రహ అనేది గాంధీ ఉపయోగించే ఒక వెపన్ అని చెప్పుకోవచ్చు, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. బికాజ్ ఈ మూమెంట్ అనేది అసలు ఎందుకు చేశారంటే అక్కడ ఇండియన్ రైట్స్ అనేవి చాలా రిస్ట్రిక్షన్స్లో ఉంటాయి. అండ్ హిందూ మ్యారేజెస్ అనేవి అక్కడ రికగ్నైజ్ ఎవ్వరు, హిందూ మ్యారేజెస్ సౌత్ ఆఫ్రికాలో. సో ఫైనల్గా 1913లో సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ గాంధీతో కాంప్రమైజ్ అయ్యి హిందూ మ్యారేజెస్కి రికగ్నైజ్ అనేది ఇచ్చారు. అండ్ అబాలిషన్ ఆఫ్ పోల్ ట్యాక్సెస్ ఫర్ ఇండియన్స్. పోల్ ట్యాక్స్ అంటే ప్రతి అడల్ట్ మీద కామన్గా పడే ఒక ట్యాక్స్. అంటే ప్రతి అడల్ట్, ఇండియన్ అడల్ట్ సౌత్ ఆఫ్రికాలో ట్యాక్స్ అనేది పే చేయాలి. అండ్ ఇన్ 1914 హీ రిటర్న్డ్. హియర్ వీ ఓన్లీ డిస్కస్ మేజర్ ఈవెంట్స్ ఇన్ గాంధీ ఎరా. 1914లో గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి రిటర్న్ అయిపోయారు. సో అక్కడ నుండి మనం ఎక్కువగా మేజర్ ఈవెంట్స్ అనేవి మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఈజ్ రౌలత్ యాక్ట్ 1919. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్డ్ దిస్ యాక్ట్. ఈ రౌలత్ యాక్ట్ అనేది బ్రిటిష్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో పాస్ అయింది. ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడినా లేదన్నా ఏమైనా ప్రొటెస్ట్ చేసినా సరే ఇంప్రాపర్ రీజన్ అంటే ఎటువంటి రీజన్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసేవారు. గాంధీ ఈ యాక్ట్ని అపోజ్ చేశారు, అది కూడా పీస్ఫుల్ మేనర్తో. జలియాన్వాలా బాగ్ మసాకరే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మసాకర్ April 13, 1919లో అమృత్సర్లో జరిగింది. నియర్లీ కిల్లింగ్ ఆఫ్ 400 అన్ఆర్మ్డ్ పీపుల్ బై జనరల్ డయర్. innocent పీపుల్పై కాల్పులు జరిపారు. డ్యూ టు దిస్ ఇన్సిడెంట్ గాంధీ స్టార్టెడ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ 1922. సో మెయిన్ ఎయిమ్ ఏంటంటే గ్రాంట్ సెల్ఫ్ గవర్నమెంట్, స్వరాజ్ అనేది తీసుకురావాలి. బట్ ఈ మూమెంట్ అనేది 1922లోనే గాంధీ గారు ఆపేశారు బికాజ్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇన్ యూపీ. ఈ ఇన్సిడెంట్ వలన ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది గాంధీ గారు ఆపేశారు. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏంటంటే ప్రజలందరూ కలిసి పోలీస్ స్టేషన్పై దాడులు చేసి పోలీస్ స్టేషన్ అనేది సజీవంగా అందరినీ కాల్ చేస్తారు. సో ఈ ఇన్సిడెంట్ వలన గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేశారు. అండ్ 1930 సాల్ట్ మార్చ్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు అరేబియన్ సీ. ఈ సాల్ట్ మార్చ్ని గాంధీ గారు తీసుకొచ్చారు. ఇన్ 1882 సాల్ట్ యాక్ట్ వాజ్ ప్రపోజ్డ్. బ్రిటిష్ ప్రొహిబిటెడ్ ఇండియన్స్ ఫ్రమ్ కలెక్టింగ్ ఆర్ సెల్లింగ్ సాల్ట్. 1882 సాల్ట్ యాక్ట్ ప్రకారం ఇండియన్స్ అనేవాళ్ళు ఇండియాలో సాల్ట్ని అమ్మకూడదు అండ్ కొనుగోలు చేసుకోకూడదు. బట్ సాల్ట్ అనేది ఇండియన్స్కి స్టేబుల్ ఫుడ్. సో ఇండియన్స్ వర్ ఫోర్స్డ్ టు బై సాల్ట్ విచ్ ఈజ్ లెవీడ్ హై ట్యాక్స్ ఫ్రమ్ బ్రిటన్ నుంచి వచ్చిన సాల్ట్ని మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. అది కూడా చాలా హై ట్యాక్స్ ఉంటుంది. ఈ సాల్ట్ మార్చ్ కారణంగా అమాంగ్ 60,000 పీపుల్ అలాంగ్ విత్ గాంధీ అరెస్ట్ చేశారు. 1932లో గాంధీ గారు
6 డే ఫాస్టింగ్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే రామ్సే మక్డొనాల్డ్ అన్టచబుల్స్కి, అంటే మన కంట్రీలో ఉన్న లోవర్ క్యాస్ట్కి సెపరేట్ ఎలక్టరేట్ అనేది ఇచ్చారు. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. సో దీని గురించి ఫాస్టింగ్ అనేది చేశారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో పాస్ అయింది. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా గాంధీ గారు పాల్గొన్నారు. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కింద ఏమేమి పాస్ అయ్యాము, ఏ బిల్స్ అనేది తీసుకొచ్చారు. ప్రొవిజన్ ఫర్ అన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ విత్ బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది తీసుకురా. సో అబాలిషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ డైరార్కీ, అంటే ప్రొవిన్షియల్ డైరార్కీ కింద ఎగ్జిక్యూటివ్ మాత్రం ఎక్కువ పవర్స్ ఉండేవి, లెజిస్లేటివ్ ఉండేవి కావు. సో అది అబాలిషన్ అనేది చేశారు. ఇంట్రడక్షన్ ఆఫ్ డైరార్కీ అట్ ద సెంటర్లో డైరార్కీ ఇంట్రడ్యూస్ చేశారు. అబాలిషన్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్ అడ్వైజరీ బాడీ ఇన్ ఇట్స్ ప్లేస్. ఇండియన్ కౌన్సిల్ని తీసేసి అడ్వైజరీ బాడీని అనేది ఇన్స్టాల్ చేశారు. ఇన్ 1942 గాంధీ లాంచ్డ్ క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇమ్మీడియట్ బ్రిటిష్ విత్డ్రాల్ ఫ్రమ్ ది కంట్రీ. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఇమ్మీడియట్గా బ్రిటిష్ విత్డ్రాల్ అనేది చేయాలి. సో అగైన్ హీ వాజ్ అరెస్టెడ్. మళ్ళీ గాంధీ గారు అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టారు. బట్ గాంధీ రిలీజ్డ్ ఇన్ 1944. 1945 లేబర్ పార్టీ విన్ ఇన్ ద ఎలక్షన్స్. సో లేబర్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇండియాకి అండ్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ డే అనేది వచ్చింది. అండ్ గాంధీ గారు చాలా ట్రై చేశారు పాకిస్తాన్ విడదీయకుండా, బట్ దే బోత్ సెపరేటెడ్ ఆన్ Jan 30, 1948. 78 years old Gandhi killed by Hindu extremist Nathuram Godse. Here only Jinnah also died. యాక్చువల్లీ గాంధీ ఐడియాలజీ వేరు అండ్ జిన్నా ఐడియాలజీ వేరు, బట్ వాళ్ళు ఏమొకటే ఇండిపెండెన్స్ అని తీసుకురావాలని చెప్పి ఇన్ 1944 సిఆర్ ఫార్ములా, ఈ రాజగోపాలాచారి ఫార్ములా, ఈ ఫార్ములాలో గాంధీ అండ్ జిన్నా టాక్స్ అనేవి జరిగాయి. బట్ జిన్నా అపోజిట్ ఇట్. అసలు ఆ టాక్స్ ఏంటంటే పార్టిషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. దిస్ ఈజ్ ద హోల్ ఇష్యూ ఐ వాంట్ టు డిస్కస్. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ కలుద్దాం మరొక టాపిక్తో.